రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయించిన నాయకుడు సీఎం జగన్ అని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఇళ్లను నిర్మించి ఇచ్చే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారని తెలిపారు. అర్హత కలిగిన 1286 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు జక్కంపూడి రాజా. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని జగన్ నెరవేర్చారని తెలిపారు జక్కంపూడి. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఐదేళ్లలో మీ అందరికి తెలుసు, సాయిరామ్ అంకుల్ ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగా గ్రామ సచివాలయం కట్టాం. పంచాయతీ ఆఫీస్ కట్టామా? సచివాలయం అంటే ఏదో ఊరికినే 4 గోడలు 4 ఇటకలు కాదు. ఇక్కడ ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. 11 మంది సిబ్బందిని పెట్టారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి పథకాలు అందిస్తున్నారు. అవునా? ముందు మీరు జన్మభూమి కమిటీలు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం అడిగితే వాళ్ళని బ్రతిమలాడితే తప్ప మనకి ఏ పథకాలు వచ్చాయి కాదు. ఇవాళ మీ ఇంటి దగ్గరికి వచ్చి చక్కగా మీకు అందాల్సినటువంటి పథకాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మీకే నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అవునా కదా? సచివాలయం అని అంటే ఊరికి ఏదో బిల్డింగ్ కట్టినట్టుగా కాదు. అలాగే రైతు భరోసా కేంద్రం, రైతులకు సంబంధించి ఇంతకు పూర్వం ఏ అవసరం ఉన్నా కూడా ఏదో మండలంలో ఒక ఆఫీస్ ఉండేది, అక్కడ తిరిగేవాళ్ళు. ఇవాళ చక్కగా మీ ఊరిలోనే చక్కటి రైతు భరోసా కేంద్రం కట్టాం. ఏ రైతుకి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా అక్కడే వాళ్ళకి పరిష్కారం దొరికేటట్టుగా, వాళ్ళకి ఆ సమస్యకి అవసరమైనటువంటి ఏవేవైతే సహాయం కావాలో ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగానే అక్కడే తోడుగా ఉండేటట్టుగా